హలో అందరికీ వెల్కమ్ టు ఎంజే అప్డేట్స్. డబుల్ బెడ్రూమ్ల గురించి అప్డేట్ అయితే చెప్పబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తెలంగాణలో లిస్ట్ 2లో పేరు వచ్చిన వారికి ఇంద్రమ్మ ఇళ్లకు బదులుగా ఈ డబుల్ బెడ్రూమ్స్ని అయితే పంపిణీ చేయబోతున్నారు. తొలి విడతలో 80,000 మందికి ఈ డబుల్ బెడ్రూమ్స్ అయితే పంపిణీ చేయబోతున్నారు. తెలంగాణలో రెంట్ హౌసెస్లో ఉండేవాళ్ళు ఎంతోమంది దరఖాస్తులు అయితే చేసుకున్నారు ఈ ఇంద్రమ్మ ఇళ్ళ గురించి. అలాగే గవర్నమెంట్ అయితే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయి, అలాగే కన్స్ట్రక్షన్ అవుతున్నాయి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే కలెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇల్లు లేని వారికి ఈ డబుల్ బెడ్రూమ్స్ని అయితే పంపిణీ చేయబోతున్నారు. లిస్ట్ 2లో ఉన్న వారికి మాత్రమే. కొన్ని లక్షల మందికి ఇళ్ల పంపిణీ అయితే చేయబోతున్నారు. అలాగే L1లో పేరు వచ్చిన వారికి 5 లక్షల ఆర్థిక సహాయం అయితే చేయబోతున్నారు ఇల్లు కట్టుకోవడానికి. L2లో వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లనైతే ఇస్తున్నారు. అర్హులకు మాత్రమే ఇళ్లను పంపిణీ చేయబోతున్నారు. అనర్హుల గురించి మళ్ళీ రీసర్వేలు అయితే చేయబోతున్నారు. ఈ ఇళ్లను ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు, ఎవరికి ఇవ్వబోతున్నారు అని చాలా డౌట్స్ అందరికీ ఉన్నాయి. గవర్నమెంట్ L1 వారికి 5 లక్షల సహాయం అయితే చేయబోతుంది. ఈ డబల్ బెడ్రూమ్స్ని ఇందిరమ్మ ఇళ్లకు బదులుగా ఈ డబల్ బెడ్రూమ్స్ని అయితే L2 వారికి పంపిణీ చేయబోతుంది. అలాగే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ నెల 15 తారీఖు నుండి ఈ పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు. సో మీకు ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో నా కమెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.